చెలియ పాదాలు హంసలకే పాఠాలు తాను పలికితే చాలు తేనె జలపాతాలు కంగ్రాట్స్ రా మన బ్యాచ్ లో ఫస్ట్ నీకే పెళ్లి అవుతుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రే పెళ్లి అయిపోయాక నేను మర్చిపోగా. నేను ఎలా మర్చిపోతాను రా, 90,000 ఇవ్వాలి నాకు. ఆటో ఆటో అడుపు నీళ్ళు పోసి పడతావే, ఫ్రెండ్షిప్ తాగండి. సోడా వాటరా? సోడాతో. మీకురా? వాటర్. అదేంటి మంది అది? నువ్వు అడిగా సోడా తాగు. నాకు తెలుసు నేను అటు పిసినారుడనే మందు మేము తెచ్చుకున్నావు. రే మంది ఏంట్రా? ఓ తెచ్చుకున్నావండి. దరిద్రుడా పెగ్గేస్తావా? అరగంటలో మూత పెగ్గంటావేట్రా? ఫుల్ ఫుల్ అయితే ఓకేలే. నా ఫ్రెండ్ రా. ఆల్రెడీ అదోలా ఉన్నాడు. తెలుసు కదరా నీ అదలతో ఫ్రెండ్షిప్ చేస్తానని. ఏం చేస్తుంటారు? ఏమన్నా జాబా? వ్యాపారం పత్తి వ్యాపారం. అంత పెద్ద వ్యాపారం ఏంటి? మామూలు వ్యాపారం కాదు, మాకు ఆల్రెడీ సైట్ కూడా ఉంది, www.com పత్తివ్యాపారం.com అని. సూపర్ టైటిల్. తమరేం చేస్తారు? విత్తనాలు చల్లుతా ఉంటాను అక్కడక్కడ. సరే మరి ఎలాగో పత్తి వ్యాపారం కాదు, విత్తనం చల్లుతారేంటి? మా దగ్గర చాలా ఉన్నాయి విత్తనాలు, ఎక్కడ చాలాలో అర్థం కావట్లేదు. అంత పెద్ద వ్యాపారం మీది? www.విత్తనాలు.com అని కొడితే వచ్చేస్తుంది మన మ్యాటర్ అంతా. మా ఫ్రెండ్షిప్ చెప్పండి, చిన్నప్పుడు ఇటు బెస్ట్ ఫ్రెండ్స్ రా, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మామూలు కాదు, ఇద్దరిని ఒకే పేరు పిలిచారు అందరూ. ఏ పేరు? యాదవ్వా. ఏరా మందేస్తా? బాగా చేస్తున్నాడు యాక్టింగ్. ఇదేంట్రా సోడపోతున్నాం? ఇంకో ఆడికి మందని పేరు చెప్పి పెసిచ్చినా తాగేస్తాడు, సోడ కూడా మందని ఫీల్ అవుతాడు. ఎలా ఉందా? స్ట్రాంగ్ వెళ్ళిపోయారు నువ్వా? నీకు బెస్ట్ ఫ్రెండ్, నీకు గుర్తురాలేదు, లవ్ మ్యారేజ్ అని కూడా చెప్పలేదు. ఏంటి సార్ అలా ఫీల్ అయిపోతే వెళ్ళిపోతారు? మా ఫ్రెండ్ కదా, అర్థం చేసుకోవాలి. మనం ఏదో చెప్పున్నాడు పర్సనల్ ప్రాబ్లం అనుకుంటా. తీర్థం తీసుకోండి అన్న. పెట్టమ్మా తీర్థం తీర్థం తీసుకోండి అన్న. ఫస్ట్ నన్ను తాగమని పెళ్లి సార్ ఆడే చెప్పు. అద్దెల కర్మలు పెట్టరా? సార్ పెళ్లి కూతురు తరపులు ఉన్నారు, బాగోదు. కళ్ళు తుడుచుకోండి. సార్ ఏంటి సార్ అది? విషం మనం నేను విషం తాగుతానంటే ఎంత లేటుగా వచ్చాను చూడండి, అప్పుడే మారిపోయానండి. నువ్వు తాళి కట్టినా ఇప్పుడు ఫ్రెండ్ కు మోసం చేసి 8 నెలలు శిక్ష. పెళ్లి జరుగుతుంది ఏంటండి? ఏంట్రా పల్లెలో వీళ్ళంతా? ఏంటి సార్ పెళ్ళి ఆది నేను ఇంటర్మీడియట్ లో అగ్గి పెట్టెలిగిస్తే నోట్లో సిగరెట్ పెట్టేవాడు. చూడండి ఆయన అక్కడ అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది ఆయన. ఎప్పుడు చిన్నప్పటి నుంచే కదా ఏం చూసిన ఇద్దరం చూసా, ఎక్కడికి వెళ్ళా ఇద్దరం చేసేవాళ్ళరా. ఇప్పుడు నువ్వు ఇద్దరం చూసా. ఇది మీరిద్దరు చేస్తే బాగొస్తారు, వాళ్ళిద్దరు ఫస్ట్ నువ్వే చూడు ఫస్ట్. చుక్కలు కనిపించట్లేదండి.
నీకు దండం పెడతాను వదిలేరా, లైఫ్ లో ఫస్ట్ టైం రా. అబ్బో అబద్ధాలు కూడా నేర్చాడండి. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం రేయ్ రామప్రసాద్, రేయ్ 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 రామప్రసాద్ ఆపరా. ఏంట్రా నా పెళ్లికి వచ్చి నువ్వు డాన్స్ చేస్తావు? నీ పిల్లని కదరా, ఫైనల్ గా నీ గోలు, నీ టార్గెట్ ఊరి చేస్తున్నావు. అది నాకు హ్యాపీగా ఉంది. ఏంటది? శోభనం శోభనం ఇవి నెరవేరబోతుంది, అది హ్యాపీ నాకు. మన ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు వస్తున్నారు? సాయంత్రం 7:30 కల్లా ఉంటాను చెప్పారు. ఏంట్రా రాత్రి పెళ్లి పెట్టుకుని 7కి రావడం ఏంటి? నువ్వు కార్డులు ఏం కొట్టించావు? డిన్నర్ 7:30 అన్నావు కదా. అవును. అలా టైంకి వస్తారు. మరి నువ్వేటి పొద్దున్న వచ్చావు? నేను లంచ్ నుంచి కవర్ చేద్దామని. దరిద్రులారా. పెళ్లికి ఉన్న గిఫ్ట్ అది అరేంజ్ చేశారా? వీళ్ళు అడుగుతామని చెప్పి రాత్రే మన 25 మంది ఫ్రెండ్స్ మనిషి 2,000 వేసుకుంటే 50,000 వచ్చింది. ఏం గిఫ్ట్ కొందామని చెప్పి రాత్రి బార్గిల్ ఆలోచించాం. 49,000 బిల్ అయింది. 49,000 బిల్ అయింది. రే మావిడ నమస్తే అమ్మా. ఇంతకీ మా వాడిని ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు వరకు మీ వాడి ముఖమే చూడలేదండి. అందుకు చేసుకుంటున్నారా? అల్లుడు బాగున్నారా? బాగున్నాం. మొత్తం మా దగ్గర ఏం చేస్తుంటారు? మా మావి పెద్ద ఫ్యాషనిస్ట్. టాక్సిస్టా? శాలరీ ఎంతో? శాలరీ ఎంతో? ఫ్యాషనిస్ట్ అంటే శాలరీ అంటావేంట్రా? మరేంటి? ఫ్యాషనిస్ట్ పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తారు. దీపావళి ఫుల్ బిజీ ఉంటాడు. దీపావళి ఫుల్ బిజీ ఉంటాడు. క్రాకర్స్ అవి. ఏమా సిగరెట్లు తాగే అలవాటు ఉందా నీకు? కింగ్ లైట్స్ ఇంకొకరు తాగుతారా? ఎన్ని పనులు జరుగుతుంటే సిగరెట్ 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 తాగుతారా నువ్వు? సారీ అంకుల్, సారీ సారీ. సరే మంది ఏమైనా తాగుతావా? అలవాట్లేదు అంకుల్, మనతో ఫ్రెండ్ పెళ్లి అవుతుంది, సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంత వయసు వచ్చింది, కనీసం ఒక బీర్ కూడా తాగవా? తెలుసురా అలా అంటే అలా చెప్తాను, తెలుసురా బీర్ తాగుతారు నువ్వు. ఇంకా అమ్మాయిలు అది చూడండి అంకుల్, సిగరెట్ మందు అంటే ఓకే గానీ అమ్మాయిల విషయంలో మనకు స్ట్రిక్ట్, మనకు అలాంటి హ్యాబిట్స్ లేవు. అమ్మా శశికళ ఇటు వచ్చాడమ్మా. ఎక్కడ ఎక్కడ? అల్లుడు నువ్వు ఇంతేనా? మాయా నేను నిప్పు. అమ్మ అటు కాదమ్మా శశికళ, ఇటు రామ్మా తల్లి, ఇటు రామ్మా, ఇటు రా తల్లి. అటుపక్క ఎవరు లేరు కదా అంకుల్? అడిగాను అడిగానా? అలా కొడతాడు ఇంటర్వ్యూ వాడు. సిగ్గుండాలి, ఏదో బిస్కెట్ అసలు దొరికిపోతావా? అమ్మాయి అంటే ఇంకా పళ్ళు గిలుచుకొని చూడటం ఎలాగా? సిగ్గుందా? సరోజా, సరోజా, మనం ఎప్పుడు మారామని ఏంటిది? లవ్ లెటర్. ఎందుకు కొట్టారు? ఇప్పుడే చూసావు, ఇప్పుడే కలిసాము, అప్పుడే లవ్ లెటరా? అంటే పిల్లలు అన్నారు కదా అని చెప్పి మీకు. ఓకే, పెళ్ళి అవ్వలేదు, నాకు నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్. సారీ సిస్టర్. ఎందుకు కొట్టారు? ఇప్పుడే లవ్ లెటర్ ఇచ్చావు, అప్పుడే సిస్టరా? సిగ్గులేని అద్వా, దరిద్రుడా. సిగ్గులేని అదో నేను దరిద్రు మావాడే. అమ్మాయి హ్యాపీ ఇద్దరం తిట్టింది. ఇంతకేం రాశాడు? పనులన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. పెళ్లి కొడుకుని దగ్గర ఉండి సమయానికి ఎవడు రాడు. ఏమో ఆర్డర్ ఇచ్చాను, మల్లెపూలు పందిరి రావట్లా. మీ అందం చూసి నేను మంత్రముగ్ధురాలు అయ్యానా? నేను నిజంగా అంత అందంగా ఉంటానా? ఒక సైడ్ షారుఖ్ ఖాన్, ఒక సైడ్ పవన్ కళ్యాణ్, మధ్యలో మహేష్ బాబు. ఎన్నిసార్లు చెప్పాడు ఈ డైలాగ్? దండం పెడతానండి. నీకోసం నేను ఏదేం చేస్తాను, పెళ్లి చేసుకోకపోతే నా కోసం ఇంకా అమ్మాయిలు చచ్చిపోయి అమ్మాయిలు ఉన్నారా? అందంగా పుట్ట నేను చేసిన తప్ప. అబ్బా, గంటలో పెళ్లి పెట్టుకొని పులిహార కోసం వస్తే బిర్యానీ తగిలిందేంటి? నువ్వు టీ తాగుతావు, కాఫీ తాగుతావు? కాఫీ రా, నాకు టీ అలవట్లేదు. లక్ష్మి నువ్వు టీ తాగుతావు, కాఫీ తాగుతావు? నేను కాఫీ తాగుతానండి. నాకు టీ పట్టరా. నువ్వు కాఫీ అడిగావు, తను కాఫీ అడిగాను, నేను ఒక్కనే టీ అడిగా. మీ ఇద్దరు కాఫీ అడిగారంటే మీ ఇద్దరు టేస్ట్లు కలుస్తున్నారా? మావయ్య గారు, ఏమైంది అల్లుడు? మీతో సీక్రెట్ మాట్లాడాలి, రండి. అటు పద. హలో, సడన్ గా పెళ్లి అయిపోతే ఏం చేస్తారు మావయ్య గారు? ముందు నా కూతురుని చంపేస్తా, తర్వాత నిన్ను చంపేస్తా. అన్నం చంపేస్తారు అంతే, పెళ్లి అయిపోతే అవనే చంపేస్తా.
మీ కూతురు ఇప్పుడు ఒకరిని ఇష్టపడుతుంది అంకుల్, వాడు కూడా మీ కూతురు ఇష్టపడుతున్నారు, చాలా గాఢం లెవెల్ లో ఉన్నారు. ఎవడాలో చంపేస్తానని దాని పక్కేనా సిగరేట్ అక్కడ వినిపిస్తుంది నాకు. ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు అంకుల్. ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, జానీ జానీ ఎస్ పాపా, విశ్వదాభి రామ వినురవేమ, విశ్వదాభి రామ వినురవేమ. మీ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది తెలుసా? ఎవరిని? ఫ్రెండ్ రామ్ ప్రసాద్ గారిని. ఏం ఇష్టపడుతుందా అంకుల్ ఏం ఇష్టపడుతుందా ప్రపంచం ఏ దరిద్రం ఇష్టపడి ఓకే అంటారు కానీ ఏం ఇష్టపడితే అసలు ఒప్పుకో నేను. నాకొద్దు. అరే నీకు ఇష్టమైన హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు. నీకు ఇష్టమైన హీరో బాలకృష్ణ. చూసారా అంకుల్ ఎలా కలిసిపోయిందో? దాంట్లో ఏం కలిసింది అల్లుడు? ఇద్దరు వి వినాయక్ డైరెక్షన్ లోని సినిమాలు చేశారు. వాట్ ఎ లింక్. ఇంగ్లీష్ లో నీకు ఇష్టమైన సినిమా పేరేంటి? టైటానిక్. నీకు? అవతార్. చూసారా అంకుల్, చూసారా ఎలా కలిసిపోయిందో? ఏం కలిసింది? రెండు సత్యం థియేటర్లో నారే, సత్యం థియేటర్లో నారే. దీన్నే బంగాళీలో అమిత్ బాలుబషి అంటారు. ఏ బాలు? ఏ బాలు? బాలుబషి. బాలు భాష. నీకు ఇష్టమైన సినిమా ఏంటి ఫస్ట్? అర్జున్ రెడ్డి. నీకు ఇష్టమైంది? సమరసింహ రెడ్డి. చూసారా? రెండిట్లో రెడ్డి ఉంది అంతే కదా? అంకుల్ ఒక్కసారి అర్థం చేసుకోండి అంకుల్, మా ఇద్దరు నిజమైన ప్రేమ. పక్కకు పోరా దాలుడు. అంకుల్ అంకుల్ అలా కాదు అంకుల్, ఇద్దరు ప్రేమించండి విడదీయడం తప్ప అంకుల్. పోతాడు అంకుల్ కూర్చోడు. ఇంకేం మాట చెప్పను. అంకుల్ కుదిరితే ప్రేమిద్దాం అంకుల్, మహాదేవతి తిరిగి ప్రేమిస్తారు అంతే. దీన్నే మరాఠీలో మీతు చేసి ప్రేమికర్తో అంటారు అంకుల్. సెట్ చేసా, నువ్వు చెప్పినట్టే మరిద్దరు పెళ్లి చేసుకుందాం. మొత్తం క్యాన్సిల్ చేసా. ఏంటి? పెళ్లి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి లెటర్ లో రాసావు. నేను లెటర్ రాసానా? ఇప్పుడే రాసిన మీద టిక్కు అని ఇసిరావు. ఓ అదా, అది ఎవడో నాకు రాస్తే నేను అట్టు పడేసాను అంతే. ఓరే అమ్మా, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా కదా నీకోసం. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇది నిజం, కల కాదు.